చేస్తారు? చెప్పాలి. షాపుల దగ్గర, కొట్ల దగ్గర కూడా వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉంటారు. ఇంకా ఇంకా బ్రదర్స్ ఏం మాట్లాడట్లేదేంటి? అసలు కదంతా వాళ్ళతోనే కదా ఉంది. ట్రైన్లో ఇక్కడ చప్పట్లు వినపడితే మనోడెళ్ళి ఆ పక్కన బాత్రూంలో దాక్కుంటాడు. అమ్మో వచ్చేసారు, మరి నోరు తెరవరేంటి? ఇక్కడ రూల్ ఏమైనా ఉంది ఇక్కడ మాట్లాడకూడదని? ఏమండి, మీ సంఘంలో అలాంటి రూల్ ఏం లేదు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది భయమో భక్తో ఏంటో తర్వాత తేలిపోతుంది దేవుని కృపతో. హల్లెలూయా. అయితే మీరు చెప్పారు ట్రైన్లలో, షాపుల దగ్గర, పెళ్ళిళ్ళల్లో వీళ్ళందరూ కూడా చేసే ఒకటే పని చప్పట్లు కొడుతూ డబ్బులు అడగటం. అవునా కాదా? అయితే మీరందరూ ఈ విధంగా డబ్బులు అడుగుతారని చెప్పారు. మీరు ఏ రోజన్నా ఆలోచించారా వాళ్ళు ఎందుకు ఆ విధంగా చప్పట్లు కొట్టి డబ్బులు అడుగుతారు? వై దే డూ లైక్ దట్? వాట్ ఈస్ ద రీజన్? చెప్పాలి. చెప్పారు, ఇప్పుడు చక్కగా టకటక ఆన్సర్లు ఇచ్చేసారు. ఎందుకు అడుగుతారు, ఏం చేస్తారు అని అంటే చప్పట్లు కొడతారండి, డబ్బులు అడుగుతారండి అని చెప్పి. ఎందుకు అడుగుతారు? సమాజంలో విలువ లేదు. ఓకే, నెక్స్ట్. జాబ్స్ సరిగ్గా ఉండాలి, ఆన్సర్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా. జాబు ఇవ్వరా, వీళ్ళు చేయరా? ఆలోచిస్తారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సమాజంలో విలువ లేదు, వాళ్ళకి ఉద్యోగాలు చేసే అర్హత ఉన్నా వాళ్ళకి ఎవరు కూడా ఉద్యోగాలు ఇవ్వరు. ఇంకా బ్రదర్స్ నుంచి ఏమైనా ఆన్సర్ చెప్పాలి. చాలాసార్లు మీరు వాళ్ళని చూసుంటారు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా చప్పట్లు కొడుతూ డబ్బులు అడుగుతారని ఏ రోజన్నా ఆలోచించారా? ప్లీజ్ కుడ్ యూ టెల్ మీ? తెలీదా? సిగ్గుపడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు కారణం ఏంటి అంటే నేను చెప్తాను. ఈ సమాజంలో ఒక స్త్రీకి ఉన్న విలువ, ఒక పురుషుడికి ఉన్న విలువ వాళ్ళకి లేదండి. కన్నవాళ్ళు, స్నేహితులు, బంధువులు, ఆఖరికి ఈ సొసైటీ కూడా నువ్వు ఒక స్త్రీవి కాదు, పురుషుడివి కాదు, నీలాంటి వాళ్ళు మా మధ్యలో బ్రతికే అవకాశం లేదు, చీపో అని చెప్పి వెలివేస్తే ఎలా బ్రతకాలో తెలియక అందరి ప్రేమలకు దూరమైపోయి చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టులాడుతూ వాళ్ళు ఆ విధంగా చప్పట్లు కొడుతూ వాళ్ళ కడుపు తిప్పల కోసం వాళ్ళు అలా జీవిస్తూ ఉంటారు. అది వాళ్ళు ఎందుకు చప్పట్లు కొట్టి డబ్బులు అడుగుతారు అనే దానికి కారణం. సరే, వీళ్ళు ఎందుకు డబ్బులు అడుగుతారో అర్థమైంది. మరి ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తున్నారు చెప్పండి? అడిగేవాళ్ళు ఎందుకు అడుగుతున్నారో తెలిసింది. మరి ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? వాట్ ఈస్ ద రీజన్? ఇయ్యాలి, తప్పదు, అదొక భయం. ఓకే, థ్యాంక్స్ అమ్మా, మంచి ఆన్సర్ ఇచ్చావు. తప్పదు, కొంతమంది భయంతో ఇస్తారు. ఇంకా సానుభూతి. ఇంకా అసలు విషయం ఎవరు చెప్పలేదు అమ్మా. వాళ్ళకిస్తే వాళ్ళ ఆశీర్వాదం మంచిది. అయితే దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది. ఆ కథ నేను మీకు చెప్తాను. ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తున్నారు అనే దానికి రీజన్ ఏంటంటే, మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మాలాంటి వాళ్ళకి పెద్దగా విలువ లేదండి. బొంబాయి, కలకత్తా, ఢిల్లీ ఇలా హిందీ వాళ్ళు ఉండే అటువైపు స్టేట్స్లో మమ్మల్ని దేవతలుగా కొలుస్తారు. ఎందుకంటే హిందూ ధర్మ ప్రకారం శివుడు పార్వతి కలిస్తే అర్ధనారీశ్వర రూపం. వీళ్ళు ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, వీళ్ళు శివుడు పార్వతి కలిసిన అర్ధనారీశ్వర రూపం. ఇలాంటి వాళ్ళు ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది, వీళ్ళ నోటిలో ఏదన్నా తప్పుగా వస్తే అది మనకి శాపంగా మారుతుంది అనే ఒక నమ్మకం అటు సైడ్ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి బొంబాయి కానీ, ఢిల్లీ, కలకత్తా ఇటు సైడు వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మాలాంటి వాళ్ళని పిలుస్తారు. కొత్తగా ఇల్లు కట్టుకున్నారనుకోండి, మీరేం చేస్తారండి? పాస్టర్ గారిని పిలుస్తారు. అదే హిందువులైతే
కొత్తగా ఇల్లు కట్టుకుంటే పూజారిని పిలుస్తారు, కొంతమంది ఆవుని గోమాత ఏదో అంటారు, ఇంట్లోని కూడా పిలుస్తారు. కానీ బొంబాయి కలకత్తాలో కొత్తగా ఇల్లు కట్టుకుంటే మాతో ఫస్ట్ అడుగు లోపల వేయిస్తారు. ఎందుకంటే వీళ్ళ ఆశీర్వాదం మంచిది అనే నమ్మకం. ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో ఎవరైనా పిల్లలు పుడితే ఆ పిల్లల్ని తెచ్చి మా చేతిలో పెడతారు, వీళ్ళ నోటితో వీళ్ళని ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది అని. షాప్ ఓపెనింగ్ అయినా, ఏదైనా ఇంట్లో ఫంక్షన్ జరిగినా, పెళ్ళైనా, పేరెంటమైనా, ఏది జరిగినా మాలాంటి వాళ్ళని అటు సైడ్ వాళ్ళు చాలా విలువ ఇస్తారు. ఆ విలువ ఇచ్చి వాళ్ళతో ఆశీర్వాదం తీసుకొని వాళ్లకు మనసుకు నచ్చినంత ఎంతో కొంత డబ్బులు ఇస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మాలాంటి వాళ్ళు ఎవరైనా పుడితే అలా ఇంట్లో నుంచి పారిపోయి మా వాళ్ళ సమాజంలో కలిసి ఢిల్లీ, బొంబాయి, కలకత్తా అటు వెళ్ళి జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఆదరణ ఉంది, ఇక్కడ ఆదరణ లేదు. కాబట్టి వాళ్ళు ఎందుకు డబ్బులు అడుగుతారో మీకు తెలిసింది, ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తున్నారో కూడా తెలిసింది. అయితే వీళ్ళ గురించి బైబిల్లో ఉందా? ఉంది అని ఒకళ్ళే సమాధానం చెప్పారు, మిగతా వాళ్ళకి డౌట్. వీళ్ళ గురించి బైబిల్లో ఉందా? దేవుడు ఏమని చెప్పాడు? అసలు వీళ్ళ గురించి బైబిల్లో దేవుడు ఏం మాట్లాడాడు? ఇలాంటి రకరకాల ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. ఇందాక సిస్టర్ గారు చెప్తున్నారు, పాస్టర్ గారి వైఫ్ పాస్టర్ గారు అంటున్నారు, వాళ్ళ కాలేజ్ డేస్లోనంట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మాలాంటి వాళ్ళని చూసినప్పుడు, అరే వీళ్ళకి కూడా సువార్త ప్రకటిస్తే బాగుంటుంది కదా, వీళ్ళని ఎవరూ ప్రేమించరు, వీళ్ళకి ఎవరూ సువార్త చెప్పరు, ఈ ఆత్మలన్నీ నశించిపోతున్నాయి అని. ఆమెలాగే ఈరోజు ఎంతోమంది ఆశపడ్డారు. కాబట్టి దేవుడి యొక్క మహాకృపను బట్టి ఈరోజు అంజలిని దేవుడు మీ ముందు ఉంచాడు. హల్లెలూయా! గట్టిగా చాపట్లు కూడా దేవుని మహిమపరచాలి, గట్టిగా గట్టిగా. చాలామంది అంటారు మమ్మల్ని వీళ్ళు శాపగ్రస్తులు. ఇంకొంతమంది అంటారు ఇలాంటి వాళ్ళని సాతాను సృష్టించింది, మమ్మల్ని సాతాను సృష్టించిందంట. నిజమేనా? సాతానుకు అసలు సృష్టించే శక్తి ఉందా? లేదు. ఇంకొంతమంది అంటారు ఈ స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ మనుషులు ప్రకృతికి విరుద్ధం. సరే, కాసేపు ప్రకృతికి విరుద్ధమని అనుకుందాం. మీరు ఎక్కడున్నారండి ఇప్పుడు? భూమి మీద. మీరు ఉంటున్న భూమి మీద మేము కూడా ఉంటున్నాం. మనమందరము ఉంటున్న ఇదే భూమి మీద వర్షం పడుతుంది, ఎండ కురుస్తుంది, చలి వేస్తుంది, సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు. ఒకవేళ మేము ప్రకృతికి విరుద్ధమే అయితే ఈ సూర్యుడు, చంద్రుడు, ప్రకృతి అనేది మా నుంచి దూరంగా వెళ్ళిపోవాలా లేదా? సాతాను సృష్టించాడనే మాట అబద్ధం, మేము ప్రకృతికి విరుద్ధం అనే మాట అబద్ధం, మేము శాపగ్రస్తులము అనే మాట కూడా అబద్ధం. మరి నిజమేంటి? దేవుడు ఏమని చెప్పాడు వీళ్ళ బైబిల్లో అనే ప్రశ్న మీ అందరికీ ఉంటుంది. దానికి సమాధానం మత్తయి సువార్త. దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీయండి. నిజమేంటో మీరు తెలుసుకోవాలి. దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకంగా సృష్టించాడంటే ఆ వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని అర్థం. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చదవమ్మా గట్టిగా. వారితో చెప్పాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఇప్పుడు మీరు చదివిన మాటలు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు మాలాంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. మాలాంటి వాళ్ళు 3 రకాలు ఉంటారంట. అందులో మొదటిది తల్లి గర్భం. చదవమ్మా గట్టిగా. తల్లి గర్భం నుండి పుట్టినవారు మొదటిది. అంటే పుట్టుకతోనే నపుంసకులుగా పుడతారంట, పుట్టుకతోనే హిజ్రాలుగా పుడతారంట. రెండోది చదువు.
మనుషుల వల్ల చేయబడిన వాళ్ళు, మాలాంటి వాళ్ళు మనుషుల చేత కూడా నపుంసకులుగా మారుతారంట. మూడోది, పరలోక రాజ్యం నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా చేసుకుంటారంట. చాలా విచిత్రంగా ఉంది చూడండి. పుట్టుకతో ఉన్న వాళ్ళు ఉన్నారు మా దాంట్లో, మనుషుల వల్ల చేయబడిన వాళ్ళు ఉన్నారు, దేవుని రాజ్యం కోసం వాళ్ళకి వాళ్ళే నపుంసకులుగా మారిపోతారంట. 3 రకాల నపుంసకుల్ని దేవుడు ఇక్కడ చూపించాడు. అయితే మీ అందరికీ ఒక పెద్ద డౌట్, ఒక పెద్ద ప్రశ్న. ఈ నపుంసకులు అనేవాళ్ళు మనుషులే, మరి వీళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ అనే ఒక ప్రశ్న ఈ సమాజంలో చాలా వరకు హల్చల్ చేస్తూ ఉంటుంది. అయితే నపుంసకులలో చాలా రకాలు ఉన్నారండి. మనుషుల్లో ఏ విధంగా అయితే రకాలు ఉంటారో, మనుషుల్లో రకాలు ఏంటి? నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చావు, నీకు మైక్ ఇచ్చాం కదా అని నువ్వు ఏం చెప్తే అది మేము వినాలా? మనుషుల్లో రకాలేంటి? అసలు నువ్వు బుర్రుండే మాట్లాడుతున్నావా అని మీరు అనుకోవచ్చు. కానీ మనుషుల్లో రకాలు ఉన్నారు. ఎవరు వాళ్ళు చెప్పండి? మనుషుల్లో రకాలేంటి? వినేసినట్టుంది నా సాక్ష్యం ఎక్కడో. కొంతమంది లావుగా ఉంటారు, మరికొంతమంది సన్నగా, కొంతమంది పొడుగ్గా, కొంతమంది నలుపు తెలుపు చామంచాయ. ఇవన్నీ కూడా మనుషుల్లో ఉండే రకాలు. ఏ ఇద్దరు మనుషులు కూడా ఒకలాగా ఉండరు. ఉంటారా అండి? మీ పక్కనున్న వాళ్ళ ముఖం చూడండి, ఏమైనా మ్యాచ్ అవుతుందేమో మీకు. ఒకటి పైకి ఉంటే ఒకటి కిందకు ఉంది, ఒకటి లెఫ్ట్ ఉంటే ఇంకొకటి రైట్ ఉంది, అవునా? ఇలా మనుషులలో ఏ విధంగా అయితే రకాలు ఉంటారో నపుంసకులలో కూడా చాలా రకాలు ఉన్నారు. కానీ యేసు ప్రభువు వారు ఎన్ని రకాల నపుంసకులు చూపించారు? 3 రకాల నపుంసకులు చూపించారు. అయితే ఇప్పుడు నేను మీకు వీళ్ళు ఆడవాళ్ళ మగవాళ్ళ అనే విషయాన్ని గురించి చాలా వివరణ ఇవ్వబోతున్నాను. నా జీవితానుసారంగా చెప్తున్నాను. వీళ్ళు స్త్రీలా పురుషుల అనే విషయానికి ఆన్సర్. నపుంసకులు అంటే ఒక స్త్రీ తత్వము కలిగి పురుషుడి శరీరంలో బంధించబడిన వారిని నపుంసకులు అంటారు. అంటే వాళ్ళ మనసు, ఆలోచన, వాళ్ళలో ఉన్న ఒక తత్వము స్త్రీలా ఉంటుంది, కానీ వారి శరీరము ఒక పురుష శరీరము. ఆ పురుష శరీరానికి 99% వరకు పురుషత్వం అనేది ఉండదు. ఒక స్త్రీకి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి కాబట్టి తను స్త్రీలా ప్రవర్తిస్తుంది. ఒక పురుషుడికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి కాబట్టి తను పురుషుడిలా ప్రవర్తిస్తాడు. కానీ నపుంసకుల విషయానికి వచ్చేసరికి ఆ 2 కలిసిపోతాయి. వాళ్ళ మనసు, ఆలోచన ఒక స్త్రీలా ఉంటుంది, శరీరమేమో ఒక పురుష శరీరం. ఆ పురుష శరీరానికి పురుషత్వం ఉండదు. ఎంతసేపు వాళ్ళకి అనిపిస్తుంది, ఇది నా శరీరం కాదు, నేను ఒక ఆడపిల్లని, ఎవరి శరీరంలోనూ నేను బంధించబడిపోయి ఉన్నాను అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే సమాజానికి అది అర్థం కాదు. సమాజం చూసే 2 కళ్ళకి వీళ్ళు మగవాళ్ళలాగే కనిపిస్తారు. సమాజం అనుకుంటుంది, అరే వీడేంట్రా మగాడిలా పుట్టి ఆడదాల్లా ప్రవర్తిస్తున్నాడు, వీడు తేడా, వీడు డెంట్, వీడు 0.5, వీడు 50-50, రకరకాల మాటలు. అయితే ఎప్పుడైతే సమాజంలో నుంచి ఇలాంటి ఎగతాళి వస్తుందో ఇంట్లో వాళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు. స్నేహితులు, బంధువులు, చుట్టాలు వీళ్ళందరూ ఎగతాళి చేస్తుంటే వీళ్లతో మేమెందుకు బతకాలి? ఒక మనిషిగా మమ్మల్ని గౌరవించినప్పుడు వీళ్లతో మేమెందుకు ఉండాలి అని చెప్పి ఆ బాధలు తట్టుకోలేక వాళ్ళు ఇంట్లో నుంచి పారిపోయి మాలాంటి వాళ్ళు ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళు స్త్రీలాగా మారి వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మానసికంగా, శారీరకంగా ఎన్నో బాధలు అనుభవించిన వీళ్ళు ఆ సూటిపోటి మాటలు తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఒక దొంగ ఉన్నాడండి, పుట్టంగానే దొంగ అవ్వాలనుకుంటాడా? నేను దొంగ అవుతాను అందుకే పుట్టాను అనుకుంటాడా? ఒక వ్యభిచారం చేసే స్త్రీ ఉంటుంది, పుట్టంగానే నేను వ్యభిచారం చేయాలనుకుంటుందా? మరి ఎందుకు వాళ్ళు అలా అవుతారు? పరిస్థితుల ప్రభావం వాళ్ళని ఆ విధంగా మార్చేస్తాయి.
ఈరోజు మాలాంటి వాళ్ళు అనేక మంది కన్నవాళ్ళని కాదని దూరంగా జీవిస్తున్నారు అంటే ఈ సమాజం చాలా వరకు వాళ్ళని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతుంది కాబట్టి. ఇక వాళ్ళు ఆ విధంగా స్త్రీలాగా మారి తమ జీవితాన్ని కొనసాగిస్తారు. అయినా సరే వాళ్ళు స్త్రీలు కూడా కాదు, పురుషులు అంతకంటే కాదు. అది వీళ్ళు స్త్రీలా పురుషులా అనే విషయానికి సంబంధించిన సమాచారం. సమయం చాలా అయిపోతుంది కాబట్టి ముగించిన చెప్పొచ్చా? ఓకే. నిద్ర రావట్లేదా? వినసొంపుగా ఉందా? చాలా బాగుంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే దేవుడిచ్చిన ఈ సమయంలో క్లుప్తంగా యేసు ప్రభు వారు 3 రకాల నపుంసకులు చూపించారు. ఒకటి ఏంటి? ఫస్ట్ది చదవమ్మా. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వాళ్ళు. ఇప్పుడు మీరు ట్రైన్లలో, షాపుల దగ్గర, బస్ స్టాండ్లో మేము చూసామని చెప్పారు కదా, మేమందరము కూడా చాలా వరకు పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టిన వాళ్ళం. తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టడం అంటే పుట్టుకతోనే. ఇప్పుడు మీరు ఎలా అయితే పుట్టుకతో స్త్రీగా పుట్టారో, పుట్టుకతో పురుషుడిగా పుట్టారో, మేము కూడా పుట్టుకతోనే నపుంసకత్వంతో పుడతాము. ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. మీకు కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి బయటికి కనిపిస్తుందా? మీ పక్కనున్న వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది అంటే వాళ్ళు ఏమంటారు? మీ పక్కనున్న వాళ్ళకి చెప్పారు నాకు కడుపులో నొప్పి వస్తుందని, ఏమంటారు వాళ్ళు? నాకు కొంచెం ఇవ్వ అంటారా? మరి హాస్పిటల్కి వెళ్ళమ్మా, టాబ్లెట్ వేసుకో, లేదంటే దేవుని నమ్ముకున్న బిడ్డ అయితే చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకో, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకో, తగ్గిపోతుంది అంటారు. కడుపు నొప్పి అనేది బయటికి కనిపించదు. నీకు వస్తున్న కడుపు నొప్పిని పక్కనున్న వాళ్ళతో నువ్వు పంచుకోలేవు. మా పరిస్థితి కూడా అది. మా లోపల ఉన్న స్త్రీతత్వం అనేది ఎవరికి కనబడదు, కానీ సమాజం మమ్మల్ని చూసేది ఒక పురుషుడిగా. వాళ్ళకు అదొక ఎటకారం, వాళ్ళకొక ఎగతాళి, అదొక ర్యాగింగ్. అరే వీడు డిఫరెంట్ అని రకరకాలుగా చూస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా తల్లి గర్భము నుండి పుట్టిన నపుంసకులు. రెండవది ఏంటి? యేసుప్రభు చెప్పింది, మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడ్డారంట. మరి వీళ్ళెవరు? ఫస్ట్ది అర్థమైంది, పోనీలే పాపం వీళ్ళు పుట్టుకతోనే ఇలా పుడతారులే, సరేలే అని అనుకోవచ్చు. మరి మనుషుల వల్ల చేయబడిన వాళ్ళు కూడా ఉన్నారంట. వీళ్ళెవరు? ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. ఉపచారము అంటే ఉద్యోగము, సేవ. రాజుగారి దగ్గర ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరు వాళ్ళో చూడండి. చదవమ్మా. చదువు. చాలు. రాజుగారి దగ్గర ఉద్యోగం చేస్తున్నారు. ఎవరు ఆ వ్యక్తులు? ఆ 7 ఎవరండి? అక్కడ ఉంది క్లియర్గా, చదివారా? ఆ 7 ఎవరు? నపుంసకులు. అలాగే 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఒక్క నిమిషం. స్త్రీలకు కాపరి ఎవరా వ్యక్తి? స్త్రీలను కాపాడేది వ్యక్తి ఎవరు? ఒక నపుంసకుడు. ఆ వ్యక్తి పేరేంటి? హేగే. సరే, ఎక్కువగా మీరు టెన్షన్ పడద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనుషుల వల్ల చేయబడిన నపుంసకులు. రెండో నపుంసకులు ఎవరు అంటే, అప్పటి రాజుల కాలంలో రాజుగారి దగ్గర, రాణీల దగ్గర, ముఖ్యంగా రాణీల దగ్గర, పెళ్లి కాని ఆడపిల్లల దగ్గర ఎక్కువగా రాజుగారు వాళ్ళ పని చేయడానికి, వాళ్ళకి సేవ చేయడానికి నపుంసకుల్ని మాత్రమే ఉంచేవారు. రాణీలు ఎలా ఉంటారండి చూడ్డానికి? రాణీలు చూడ్డానికి ఎలా ఉంటారు? అందంగా ఉంటారు కాబట్టి తను రాణి అయింది. ఈ అందమైన రాణీలను, పెళ్లి కాని అందమైన ఆడపిల్లల్ని రాజుగారు ఎక్కడుంచేవారు? ఎక్కడండి?
అంతఃపురములో రాణీలకి, పెళ్లి కాని ఆడపిల్లలకి ఒక అంతఃపురం ఉంటుంది. ఈ అంతఃపురంలో వాళ్ళకి చక్కగా సేవలు చేసే బాధ్యత రాజుగారు స్త్రీ కానీ పురుషుడు కానీ నపుంసకులకి అప్పచెప్పేవాళ్ళు. అదేంటి, అందంగా ఉండే రాణీలని, ఆడపిల్లల్ని కాపలా కాసే బాధ్యత రాజుగారు ఆడా కానీ మగా కానీ ఇలాంటి వాళ్ళకి ఎందుకు అప్పచెప్పారు? పురుషులకు అప్పచెప్పొచ్చుగా, స్త్రీలకు అప్పచెప్పొచ్చుగా. దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంది. రాణీల దగ్గర, పెళ్లి కాని ఆడపిల్లల దగ్గర పురుషుణ్ణి ఉద్యోగానికి పెడితే అక్కడ తప్పు జరిగే అవకాశం ఉంటుంది. ఈ పురుషుడు ఈ అందమైన రాణితో, పెళ్లి కాని ఆడపిల్లలతో తప్పు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజుగారు వాళ్ళ దగ్గర పురుషుల్ని పెట్టేవారు కాదు. మరి ఆడవాళ్ళని పెట్టచ్చు కదా, చక్కగా ఆడవాళ్ళు రాణీలకి తలదువ్వుతారు, అన్నీ మంచి సేవలు చేస్తారు, ఆడవాళ్ళని పెట్టచ్చు కదా. ఆడవాళ్ళని ఎందుకు పెట్టేవారు కాదు రాజుగారు అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణము అంటే, నేను చాలా ఓపెన్గా మాట్లాడతానండి, మీరు దయచేసి నన్ను తప్పుగా అనుకోదు. మీరు అనుకున్నా పర్వాలేదు, నా దేవుడు నాతో ఏం మాట్లాడించమన్నాడో అదే నేను మాట్లాడి నేను వెళ్ళిపోతాను. చాలామంది ఆడవాళ్ళకి కుయుక్తి బుద్ధులు ఉంటాయి. ఏ బుద్ధులు? ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. కొన్ని తలకాయలు ఊగుతున్నాయి అంటే జరుగుతుంది. దేవుడు వారిని మార్చును గాక. అయితే ఈ రాణిగారి దగ్గర, ఆడపిల్లల దగ్గర రాజుగారు స్త్రీలను ఎందుకు ఉంచేవారు కాదు అంటే, ఈ స్త్రీలు ఈ రాణిగారితో, ఈ పెళ్లి కాని ఆడపిల్లలతో లేనిపోని మాటలు చెప్పి ఈ అందమైన ఆడపిల్లల్ని, రాణీలని వేరే దేశానికి అమ్మేస్తారు, వేరే రాజుకి పంపించేస్తారు అనే ఉద్దేశంతో రాజుగారు ఆడవాళ్ళను కూడా వాళ్ళ దగ్గర ఉంచేవారు కాదు. పురుషులను ఎందుకు ఉంచారో అర్థమైంది, స్త్రీలను ఎందుకు ఉంచారో అర్థమైంది. మరి ఆడ కానీ మగ కానీ నపుంసకుల్ని ఎందుకు ఉంచేవారు అంటే చాలా జాగ్రత్తగా వినండి. నిజమైన నపుంసకులు, తల్లి గర్భము నుండి పుట్టిన నపుంసకులైతే వాళ్ళకి శరీర కోరికలు ఉండవు. ఒక పురుషుడైతే ఒక స్త్రీ మీద కోరికుంటుంది, ఒక స్త్రీ అయితే ఒక పురుషుడి మీద కోరికుంటుంది. మరి స్త్రీ కానీ పురుషుడు కానీ మాకు ఎవరి మీద కోరికలు ఉండవు. కాబట్టి ఈ నపుంసకుల్ని రాణి దగ్గర, ఆడపిల్లల దగ్గర రాజుగారు పెట్టేవారు. అప్పుడు తప్పు జరిగే అవకాశం ఉందా? లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ నపుంసకులు నమ్మకానికి మారుపేరు. ఏదైనా ఒక పని అప్పచెప్పామంటే ఆ పని కరెక్ట్గా, పర్ఫెక్ట్గా చేసే వరకు వాళ్ళు ఊరుకోరు. ఏదైనా తప్పు జరిగితే ప్రాణం తీయడానికి కానీ, ప్రాణం ఇవ్వడానికి కానీ వీళ్ళు వెనుకాడరు. అంత నమ్మకంగా పని చేస్తారు. కాబట్టి అప్పటి కాలంలో రాణీల దగ్గర, రాజుల దగ్గర మాలాంటి వాళ్ళే పనిచేసేవారు. మరి ఇప్పుడేం చేస్తున్నారు? చప్పట్లు కొడుతూ అక్కడ ఇక్కడ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం సమాజం వాళ్ళ గురించి ఏ రోజు అర్థం చేసుకోలేదు, ఆలోచించలేదు. కాబట్టి పర్వాలేదు, మనుషులు పక్షపాతులు అవుతారు, దేవుడు పక్షపాతి కాడండి. నా దేవుడి కృప ఉంది కాబట్టి ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను. అయితే మనుషుల వలన చేయబడిన నపుంసకులు ఎవరు అంటే, రాణీల దగ్గర, రాజుగారుల దగ్గర మగవాళ్ళు పని చేయాలంటే రాజుగారు ఆ పురుషుణ్ణి తెచ్చి, 100కి 100% అయిన పురుషుణ్ణి తెచ్చి ఆపరేషన్ ద్వారా అతని పురుషత్వాన్ని తొలగించి నపుంసకుడుగా మార్చేసి, ఆ పురుషుణ్ణి ఆ నపుంసకుడుగా మార్చి ఆ వ్యక్తిని రాజుగారు రాణి దగ్గర పనికి పెట్టేవారు. అప్పుడు తప్పు జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే ఆ పురుషుణ్ణి తెచ్చి ఆపరేషన్ ద్వారా నపుంసకుడిని చేసేశాడు. నపుంసకుడిని చేసినప్పుడు అతని పురుషత్వాన్ని అతను కోల్పోయాడు. ఆ పురుషత్వాన్ని కోల్పోయిన ఆ వ్యక్తి ఈ రాణి దగ్గర పనిచేసే అవకాశము ఉంటుంది. అది మనుషుల వల్ల చేయబడిన నపుంసకులు. మూడోది ఏంటో చదవమ్మా, అది చెప్పి నేను ముగిస్తాను. పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు గలరు. తల్లి గర్భం నుండి పుట్టిన వాళ్ళు అర్థమైంది, మనుషుల వల్ల చేయబడిన వాళ్ళు అర్థమైంది. మరి ఇది మూడోది ఏంటి? ఒకటి, ఈ మూడో రకమైన నపుంసకులు తల్లి గర్భం నుండి పుట్టిన వాళ్ళు కారు.
మనుషుల వల్ల చేయబడిన వాళ్ళు అంతకంటే కాదు. ఈ మూడో రకమైన నపుంసకులు ఎవరు అని ఆలోచిస్తే, ఆత్మీయంగా ఆలోచిస్తే, ఈ మూడో రకం స్త్రీ పురుషులిద్దరికీ వర్తిస్తుంది. ఎవరికి? స్త్రీలకి పురుషులకి వర్తిస్తుంది. అది ఎలాగో చెప్తున్నా. మనము లోకములో జీవిస్తున్నాం కాబట్టి మనకు కొన్ని లోక ఆశలు ఉంటాయి. మనం ఉప్పు కారం తింటున్నాం కాబట్టి మనకి కొన్ని శరీర కోరికలు ఉంటాయి. నేను చాలా ఓపెన్గా మాట్లాడతా, ఎందుకంటే ఇది నిజం. లోకంలో జీవిస్తున్నాం కాబట్టి లోకాశలు ఉంటాయి. ఉప్పు కారం తింటున్నాం కాబట్టి శరీర కోరికలు ఉంటాయి. ఏ స్త్రీ అయితే, ఏ పురుషుడైతే శరీర కోరికల్ని చంపుకొని వివాహం లేకుండా పరలోక రాజ్యం నిమిత్తం పరిశుద్ధంగా ప్రతిష్ఠితంగా ఏ స్త్రీ అయితే, ఏ పురుషుడైతే జీవిస్తాడో ఆ స్త్రీ, ఆ పురుషుడు పరలోక రాజ్యం నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా చేసుకునే నపుంసకులు. గట్టిగా చప్పట్లు కొట్టి దేని మయంపరచాలి. ఏ స్త్రీ అయితే, ఏ పురుషుడైతే లోకాన్ని విడిచిపెట్టి వివాహ బంధం వద్దనుకొని నా శరీరం పరిశుద్ధంగా ఉండాలి, నా దేవుడి కోసం నేను నీతిగా బ్రతుకుతానని చెప్పి ఏ పురుషుడైతే, ఏ స్త్రీ అయితే నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు పరలోక రాజ్యం నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా మార్చుకున్న నపుంసకులు. అంటే ఆపరేషన్ చేయించుకోమని కాదు, కొంపదీసి ఆత్మీయంగా. పౌలు తెలుసా అండి? పౌలు ఎంతమందికి తెలుసు? పౌలు ఒక నపుంసకుడు ఆత్మీయంగా. పౌలుకి పెళ్ళయిందా? పిల్లలు లేరు, పెళ్ళి లేదు, ఏమీ లేదు. దేవుని రాజ్యం కోసం, ఆయన రాజ్యాన్ని కట్టాలని చెప్పి వివాహం చేసుకోకుండా తన తుది శ్వాస వరకు కూడా పౌలు ఒక నపుంసకుడుగా, ఆత్మీయ నపుంసకుడుగా మారిపోయాడు. మదర్ తెరీసా, ఈ ప్రపంచంలో ఆమెను తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. మదర్ తెరీసాకి పెళ్ళయిందా అండి? ఆమె ఏ రోజన్నా అందంగా అలంకరించుకోవడం చూసారా? ఆమె కూడా ఆత్మీయంగా పరలోక రాజ్యం కోసం నపుంసకురాలిగా మారిపోయింది. ఒకరోజు ఆమె కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేస్తుంటే చాలామంది అన్నారంట, అమ్మా ప్రపంచమంతా నీకు మంచి పేరుంది, నీవేంటి ఇలాంటి వాళ్ళకి సేవ చేస్తున్నావంటే, నువ్వు ఆ వ్యక్తిని కుష్ఠరోగిగా చూస్తున్నావు, నేను ఆ వ్యక్తిలో యేసుని చూస్తున్నాను అని చెప్పింది. హల్లెలూయా! మనసారా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. ఏ స్త్రీ అయితే, ఏ పురుషుడైతే పరలోక రాజ్యం కోసం ఒక పౌలులాగా, ఒక మదర్ తెరీసా లాగా జీవిస్తారో వాళ్ళే పరలోక రాజ్యం నిమిత్తం తమ్మును తామే నపుంసకులుగా చేసుకునిన నపుంసకులు. తల్లి గర్భం నుండి పుట్టిన వాళ్ళు అర్థమైంది, మనుషుల వల్ల చేయబడిన వాళ్ళు అర్థమైంది, పరలోక రాజ్యం కోసం ఎలా మారతారో అర్థమైంది. ఇక మీకు అర్థం అవ్వాల్సింది ఎవరికి గురించి? అంజలి గురించి అర్థం కావాలి అంటే మీరు రేపటి వరకు ఆగాల్సిందే. హల్లెలూయా! ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఇప్పటి వరకు ఇలాంటి సాక్ష్యాన్ని మీరు మాత్రం విని ఉండరండి. ఎందుకంటే దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతం అది. మీరు అనుకోవచ్చు, హే ఏంటి ఈ ఆడా కానీ మగా కాని వాళ్ళని మనం ట్రైన్లలో అక్కడ ఇక్కడ చూస్తాము, ఇలాంటి స్థలానికి వచ్చి ఎలా మాట్లాడుతుంది? దేవుడు మార్చాలి అనుకుంటే, వాడుకోవాలి అనుకుంటే ఎవరినైనా, ఎటువంటి స్థితిలో ఉన్న వారినైనా లేవనెత్తి వాడుకుంటాడు అనడానికి ప్రియ తమ్ముడు, నేను మీ అందరికీ ఒక ఉదాహరణ. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. ఇలాంటి జీవితాలలోనే మేము దేవుడి కోసం ఇంత చేస్తుంటే, ఒక సంపూర్ణ జీవితం కలిగిన స్త్రీగా, ఒక సంపూర్ణ జీవితం కలిగిన పురుషుడిగా నువ్వెంత చేయాలి? దేవుడు నీతో ఎంత చేయించాలి? అయిపోలేదు. ఇప్పుడు జస్ట్ ఇందాక బ్రదర్ చెప్పారు, టిఫినే పెట్టా, రేపొద్దున మీ ఆత్మీయ కడుపులో ఖాళీ చేసుకుని రండి, బిర్యానీ అన్నీ పెట్టేస్తాను. హల్లెలూయా! రేపటి దినమున కూడా దేవుడు చక్కటి వాతావరణాన్ని అనుకూలపరచాలని మీరందరూ ప్రార్థించండి. మరి సహోదరులు ఎంతగానో ప్రయాసపడుతూ మరి ఈ మీటింగ్స్ ఏర్పాటు చేశారు, దానికి మీరందరూ సహకరించండి. మీకు తెలియని వాళ్ళకి కూడా రేపటి దినమున ఈ విషయాలన్నీ చెప్పి వాళ్ళని తీసుకొని రండి. ఏ సాక్ష్యము, ఏ వాక్యము ఎవరి జీవితాన్ని మారుస్తుందో ఎవరికి కూడా తెలియదు. నేను ఇందాక మీకు చెప్పాను, నా సాక్ష్యాన్ని ఒకే నెలలో 6 లక్షలు చూశారు అని చెప్పి. దాంట్లో 2 ఉదాహరణలు నేను మీకు చెప్తాను, చెప్పడానికి చాలానే ఉన్నాయి. ఒకరోజు టీవీలో నా సాక్ష్యం చూసిన ఒక తమ్ముడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడంటే, వాళ్ళ అమ్మకి వాళ్ళు 2 కొడుకులు, ఈయన పెద్ద ఆయన.
ఆస్తి మొత్తం తండ్రి చనిపోయిన తర్వాత కన్న తల్లి ఆస్తి అంతా చిన్న కొడుకు పేరు మీద రాసేసింది. నా కన్న తల్లి నన్ను మోసం చేసిందే, పెద్ద కొడుకు నన్ను గౌరవించలేదే, ఎందుకు నా కన్న తల్లి నన్ను మోసం చేసినప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి అని చెప్పి ఆ తమ్ముడు చనిపోదామని నిర్ణయం తీసుకుంటే అదే రోజున టీవీలో నా సాక్ష్యాన్ని చూశాడు. నా సాక్ష్యాన్ని చూసి అతను నాతో చెప్తున్నమాట, అక్క నా తల్లి నన్ను మోసం చేస్తే ఏమైందక్క, నీ జీవితంలో అద్భుతం చేసిన యేసయ్య నా జీవితంలో కూడా చేస్తాడు, నేను ఈ క్షణం నుంచి దేవుడి కోసం బ్రతుకుతానక్క అని చెప్పాడు. హల్లెలూయా. చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఇంకొక తమ్ముడు శరీరాన్ని పాడు చేసుకున్నాడు, ఊహించని రోగాన్ని తెచ్చుకున్నాడు. ఇంట్లో అందరికన్నా పెద్దవాడిని, నా చెల్లెలకి తమ్ముళ్ళకి నేను ఆదర్శంగా ఉండాలి, నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, నేను ఎవరి కోసం బ్రతకాలి అని చెప్పి ఆ తమ్ముడు పాయిజన్ తాగుదామనుకున్నాడు. అలాంటి తమ్ముడు నా సాక్ష్యాన్ని చూసి మొన్న జనవరి 26వ తారీఖున బాప్తీసం తీసుకొని దేవుని నామానికి సాక్షిగా నిలబడ్డాడు. హల్లెలూయా. నాకు ఫోన్ చేసి అంటున్న మాట, అక్క నాలో ఉన్న ఈ రోగము బయటికి కనిపించదక్క, కానీ నీలో ఉన్న లోపము ఈ సమాజానికి కనిపిస్తుంది, అయినా నువ్వే ఇంత బాగా దేవుడు నిన్ను వాడుకుంటే నన్నెందుకు వాడుకోడక్క దేవుడు అని చెప్పాడు. హల్లెలూయా. ఇలాంటి అద్భుతాలు మీ పట్ల మీ కుటుంబం పట్ల జరగాలి అంటే ఈ 2 రోజులు తప్పకుండా రండి. దేవుని కృప చేత ఎన్నో అద్భుత కార్యాలు మనందరము పొందుకుందాము. అవకాశం కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి దయచేసి అందరూ లేచి నిలబడండి. దయచేసి అందరూ లేచి నిలబడండి. ముగింపుకు వచ్చేసాము. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తి మంత్రానికి స్తోత్రం రాజా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ మొదటి రోజులోకి చక్కటి ఆరోగ్యాన్ని, సమయాన్ని, వాతావరణాన్ని మీరు కల్పించి మరి సేవకుల్ని మమ్మల్ని అందరినీ ఇక్కడ ఏర్పాటు చేసిన విధానమునకై నీకు స్తోత్రం తండ్రి. ఇంకనూ 2 రోజులు బాకీ ఉండగా మీరు అద్భుతాలు చేయు దేవుడని మా అందరికీ తెలుసు. నా జీవితంలో అద్భుతం చేసిన యేసయ్య, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సహోదరుని పేరు పేరున జ్ఞాపకం చేసుకో తండ్రి. యేసయ్య, మనుషులు పక్షపాతులు అవ్వచ్చు రాజా, నీవు పక్షపాతివి కాదు తండ్రి. ఎటువంటి స్థితిలో ఉన్న నన్ను ఏ విధంగా మార్చావో వీళ్ళందరికీ రేపటి దినమున నేను తెలియజేయబోతున్నాను. ఎవరు ఏ రోగంతో బాధపడుతున్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎటువంటి సమస్యల్లో ఉన్నారో నాకైతే తెలియదు. సర్వము ఎరిగిన సర్వాంతర్యామి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానము దయచేసిన దేవా, మా యేసయ్య మా జీవితాల్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ కృపతో నడిపించి అనేక మందికి ఆశీర్వాదకరంగా వీరి కుటుంబాలను మార్చమని, వీళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపతో నడిపించి రేపటి దినమున మేమందరము కలుసుకొని నిన్ను స్తుతించి ఘనపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని ఇప్పటి వరకు చెప్పిన సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా, పాటల ద్వారా సమస్త మహిమా ఘనతా ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని, జయ జీవితాన్ని మాకు అందించమని నజరేడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ అండి. కూర్చుందాం, దయచేసి కూర్చుందాం. చక్కటి నమ్మకమైన తన సాక్ష్యంతో మనందరి జీవితాలలో ఒక నూతనమైనటువంటి మార్పును మరి సహోదరు చూపించారు. అందుని బట్టి ప్రభు నామానికి మహిమ గాక. హల్లెలూయా. ప్రియులారా, మరి గమనించండి, రేపు ఉదయం 10 గంటలకే ప్రార్థన కూటం ఉంటుంది. తెలియని వారికి తెలియపరచండి. ఇంకను ఈ వచ్చిన ఈ మంచి అవకాశాన్ని ఎవరు పోగొట్టుకొనక ప్రతి ఒక్కరు కూడా వినియోగపరచుకోవాలి. దేవదాసులు రేపటి దినము మీ కొరకు చేరుకున్నటువంటి దైవజనులందరూ కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తారు. ప్రత్యేకంగా మరి దేవదాసుల్ని కలుసుకొని ప్రార్థన చేయించుకోవాలని అనుకున్నవారు ఒకసారి నన్ను సంప్రదించండి. మీరు ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో వారిని కలుసుకోవాలి, వారితో మాట్లాడాలి, వారితో ప్రార్థన చేయించుకోవాలి అనే సంగతి నేను మీకు తెలియజేస్తాను. కనుక ఈ వచ్చిన అవకాశాన్ని వినియోగపరచుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని
మనవి చేస్తూ ఉన్నాను. మంచిదండి. ఇక సమయం 11:35 అయింది. తప్పు మాది కాదు, మీదే. చాలా ఆలస్యంగా వచ్చారు. 11 గంటల లోపే మన ప్రార్థన కూటం ముగించబడుతుంది కనుక రేపు సరిగ్గా ఉదయం 10 గంటలకి, సాయంకాలం 7 గంటలకి ప్రార్థన కూటాలు ఉంటాయి. సమయానుకూలంగా రండి, అనేకులకు పరిచయం చేయండి, నడిపించండి. కనుక ఈ యొక్క ప్రభు పనిలో మీరు కూడా పాలు పంపులు పొందండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. మరి ఈ సమయంలో చివరిగా ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి దైవదాసులు, మా ఆత్మీయ సహోదరులు పుల్లారావన్న గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. ఆ తర్వాత ఆశీర్వాదాలు మా అత్యంత సన్నిహితుడు, ఆత్మీయ బంధువు, మా వివాహకర్త సామిలన్న గారు ఆశీర్వాదాలు ఇస్తారు. చివరి ప్రార్థన పుల్లారావన్న చేస్తారు. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూయండి. పుల్లారావన్న గారు చివరిగా ప్రార్థన చేస్తారు. సామిలన్న గారు ఆశీర్వాదాలు ఇస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మరొక నూతన దినమును నా తండ్రి ప్రభువా మాకు అనుగ్రహించి, అయా నీ దాసులను మా ముందు నిలువబెట్టి మేము ఆత్మీయంగా బలపడటానికి అయా మాకిచ్చినటువంటి నీ దివ్య పరలోకపు వర్తమానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు అయా. నీ బిడ్డలను బలముగా వాడుకొని అయా మా జీవితాలలో ఏ విధముగా సరిచేసుకోవాలో, ఏ విధముగా మా జీవితాలను ముందుకు కొనసాగించుకోవాలో మీరు మాట్లాడినటువంటి నీ మాటలను బట్టి అయా మిమ్మల్నే స్తుతిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నిదాసులు సెలవిచ్చినట్లుగా ప్రభువా, ఈ లోకములో అనేక విధాలుగా వ్యతిరేకతలు, ఇబ్బందులు, సమస్యలు ఉండవచ్చు. కానీ నీ వైపు చూసినప్పుడు నీవు ఏ విధముగా మమ్మల్ని బలపరుస్తావో, ఏ విధముగా మమ్మల్ని ఆశీర్వదిస్తావో, ఏ విధముగా మమ్మల్ని ముందుకు కొనసాగింపజేస్తావో అయా నీ దాసులను నిలబెట్టి మీరు బలముగా వాడుకున్న విధానాన్ని బట్టి నీ స్తుతిస్తున్నాం. ఇదిగో తండ్రి, నీ దాసుడు నా తండ్రి ప్రభువా క్రిస్టఫర్ గారు నా తండ్రి ఎంతో వ్యయ ప్రయాసలతో ఈ యొక్క కూటాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. అయా నా తండ్రి, నీ దాసుడికి రావాల్సినటువంటి అయా నా తండ్రి నీ సహాయమును అయా మీరు నిండుగా మెండుగా అనుగ్రహించి మహిమ పొందమని అయా నా తండ్రి అనేకులు సహకరించినట్లుగా నీ కృపను దయచేయమని, సకలాశీర్వాదాలకు కారణభూతుడవు నిజదేవుడవును లోకరక్షకుడవైన నీ వైపు మేమందరము చూస్తూ ఉండగా ఈ మైకు శబ్దము ద్వారా ఎందరైతే విని ఉన్నారో అయా ఒక చెవితో విని మరొక చెవితో విడిచిపెట్టుట కాదు కానీ మా హృదయాలలో అయా నా తండ్రి మంచి నీళ్ళన పడిన విత్తనమోలే 30దంతలుగాను 60దంతలుగాను 100ంతలుగాను ఫలించున్నట్లు నీ కృపను అనుగ్రహించి మహిమ పొందమని, సకలాశీర్వాదాలకు కారణభూతుడవైన నజరేయుడైన యేసు నామములో అడిగి పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం రేపు ఎల్లుండు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలండి. సెలవు తీసుకుందాం. దయచేసి గమనించండి, రేపు ఉదయం 10 గంటలకే ప్రార్థన కూటం ఉంటుంది. సాయంకాలం 7 గంటలకు ఉంటుంది. వీలైతే సపరేట్ సెషన్లుగా, వేరు వేరు సెక్షన్లుగా కూడా డివైడ్ చేయాలనుకుంటున్నాం. కనుక మీరు సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాను. ప్రభువు అనుగ్రహించిన ఈ సమయాన్ని వినియోగపరచుకోండి. ప్రార్థనల కొరకు ఈ రోజు కాదండి, రేపు 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 ప్రార్థన కొరకు రేపు రావాలి. రేపు ప్రార్థనలు చేస్తారు. ప్రత్యేకముగా వారిని కలిసి ఎవరైనా కలిసి ప్రార్థన చేసుకోవాలంటే సంప్రదించండి.
సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు అవకాశం కల్పించబడుతుంది. నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే నా జీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే సరిరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవరు నా